ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది స్లైడ్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ చేయగానే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. అలాగే డేలోని బ్రేక్ డౌన్ చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ దీనికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. అలాగే ఇక్కడ చాలా సేపు కన్సోలేషన్ చేసి ఒక డబుల్ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది. చేయగానే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయ్యర్స్ దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. అలాగే ఇక్కడికి మళ్ళీ మార్కెట్ అనేది బయింగ్ అనేది మూవ్మెంట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ బయ్యర్ అనే వాళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ BTS లో గిటంగా బయింగ్ సైడ్ చాలా మంది తీసుకుపోయి ఉంటారు. అలాగే చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు పైన ఉండి ఉంటారు. కాబట్టి మనము గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అని తీసుకుందాము. ఇక్కడ బయ్యర్ ఉన్నాడు, అలాగే ఇక్కడ బయ్యర్ ఉన్నాడు. కాబట్టి అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనము ఇక్కడ పైన సెల్లర్ ఉన్నాడు, ఇక్కడ బయ్యర్ ఉన్నాడు. కాబట్టి యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అని ట్రేడ్ అని తీసుకుందాము. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి నేను ప్రతిరోజు బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 350 ప్లస్ మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఈ రెసిస్టెన్స్ పైన ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. కానీ ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ డౌన్ చేసి ఉంటే మనము ఇక్కడ బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకునేటోళ్ళము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఈ రెసిస్టెన్స్ పైన ఆగింది. అలాగే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేస్తుంది మార్కెట్. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి అనేది రావాలి. ఎందుకంటే పైన SLs అనేవి లేవు. అలాగే ఈ రెసిస్టెన్స్ పైన మార్కెట్ అనేది పైన ఆగింది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కిందికి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తాను. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. వెయిట్ చేద్దాం, మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాము. ఇక్కడ నేను ఓన్లీ డైరెక్షన్ అనేది చేంజ్ చేశానండి. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రైస్ యాక్షన్ అనేది మనకు సెల్లింగ్ సైడ్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మార్కెట్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి మళ్ళీ ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది సెల్లింగ్ సైడ్ అనేది వెళ్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, మార్కెట్ ఓన్లీ కన్సల్టేషన్ అనేది చేస్తుందండి. మార్కెట్ ఇక్కడ మన ప్రీమియం అనేది డికే అనేది అవుతుంది. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ అనేది తీసుకొని వెళ్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది నా టార్గెట్ అనేది ఇచ్చేసిందండి. ఇక్కడ మెయిన్ గా ఈ రెసిస్టెన్స్ పైన మార్కెట్ ప్రైస్ యాక్షన్ బట్టి నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఎందుకంటే పైన స్టాప్ లాసెస్ అనేవి ఏం లేవు. కాబట్టి ఫస్ట్ మార్కెట్ అనేది స్టాప్ లాసెస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. కాబట్టి మనము ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.